మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇంటికెళ్తున్నాము. మా ఆయన చూడండి చిన్న పిల్లలాగా ఎక్కడ ప్లేస్ దొరకనట్టు ఈ పాపం. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చి ఫస్ట్ పాపకి డ్రెస్ మార్చేసాను. తాతకు మేకప్ చేస్తాంది. अभी पौधा ले लेके आओ। ఫస్ట్ టైమ్ హోమ్ టౌన్ వచ్చిన తర్వాత ఇంత త్వరగా రిటర్న్ అవ్వడం మేము చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నింది. బయలుదేరిన రోజే నైట్ మ్యారేజ్ ఉన్నింది. నెక్స్ట్ రోజు ఇంకా మ్యారేజ్ ఉన్నింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు అయితే బయలుదేరేసాము. వన్ డే కూడా కరెక్ట్ గా అయితే ఇంట్లో స్టే చేయలేదు. నాన్నకైతే ఇంకా సెండ్ ఆఫ్ చేసేసాము. మా ఊర్లో పెన్నా రివర్ మొత్తం అంతా ఎండకి డ్రై అయిపోయింది. ఇక్కడ రోడ్డు పైన వీళ్ళు కర్బూజకాయలు అమ్ముతుంటారు. కొంతసేపు కూడా మేము ఎండలో నిలబడలేకపోయాం. జస్ట్ 3 సెకండ్స్ కూడా నిలబడలేకపోతున్నాము. ఇంత ఎండలో రోడ్డు మీద కూర్చొని ఎట్లా అమ్ముతున్నారో ఏమో. మొత్తం ఫ్యామిలీ అయితే బయలుదేరేసాము. ఈసారి అయితే కర్నూలు పిస్తా హౌస్ లో మంది అయితే దొరికేసింది. ఇక్కడ వాళ్ళ డాడీతో అయితే కేక్ కొనిపించు లేదంటే అన్నం తిననని చెప్పి వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. ఎట్లో ఒకటి ఇంకా ఆ పిల్లకు నచ్చజెప్పి పైకైతే తీసుకొచ్చాను మంది సెక్షన్ లో. స్టమక్ పెయిన్ అని చెప్పి నింటే బటర్ మిల్క్ చేసి ఇచ్చాను. ఇద్దరు కలిసి రాగుతున్నారు. వచ్చిన వెంటనే అయితే వీళ్ళు మంది సెక్షన్ లో సూప్ ఇస్తారు కదా, సూప్ అయితే ఇచ్చారు. తర్వాత అయితే మంది ఇంకా తెప్పించేసుకున్నాము. మంది అయితే మాకు నచ్చలేదు. ఫస్ట్ టైం స్టార్టింగ్ లో తినేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఈసారి నచ్చలేదు, చాలా స్పైసీగా ఉన్నింది. నార్మల్ గా అసలు మంది స్పైసీగానే ఉండదు, కానీ చాలా స్పైసీగా ఉన్నింది. ఇంకా స్టమక్ పెయిన్ అంటున్నారు కదా పిల్లలు అని చెప్పి అంతగా అయితే తినలేదు వాళ్ళు. తర్వాత ఇక్కడ బ్యాంకెట్ హాల్ ఉన్నింటే ఆడుకుంటున్నారు ఇద్దరు. టైం అవుతుంది ఇంటికెళ్దాం రండి అంటే అస్సలు వినలేదు. ఎత్తుకొని రావాల్సొచ్చింది. మళ్ళా కిందికొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అక్కడ నిలబడాలంట. ఈ పిల్ల పరిగెత్తుకొని వస్తదంట. ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్సో ఏంటో ఈ పిల్లలవి. తిన్న తర్వాత అయితే ఇంకా మళ్ళా జర్నీ కంటిన్యూ చేసేసాము. తెలంగాణ టచ్ అయిందో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము. దగ్గరకొచ్చేసరికి మళ్ళీ మా పాప అయితే బజ్జుంది. నిద్రలో వీళ్ళ నాన్న ఎత్తుకుంటా అంటే నన్ను టపటపా వాయించేసింది. అస్సలు రెస్ట్ తీసుకోవడానికి కుదరలేదు. కంటిన్యూయస్‌గా జర్నీ చేశాను. చాలా బిజీ షెడ్యూల్. చాలా అలసిపోయాను. ఇంటికొచ్చిన తర్వాత ఫుల్ హెడ్‌ఏక్ ఉంది. ఏమైనా హాట్‌గా తాగాలనిపిస్తుంది అంటే టర్కిష్ టీ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.